కూడా ఇదే విశ్లేషణ చేస్తున్నారు. ఇక ఈ ప్రచారంతో పాటు రాష్ట్రంలో జరిగిన సభలు, అదేవిధంగా ప్రధాని మోడీ చిలకలూరిపేటలో జరిగిన సభలో ఆయన జగన్ను విమర్శించకపోవడంతో కూటమి ప్రచారంలో కొంతగా డౌన్ అయింది అని చెప్పి అప్పట్లో భావించారు. కానీ ఆ తర్వాత ధర్మవరంలో అమిత్ షా కానీ అండ్ తర్వాత రాజమండ్రిలో దగ్గుబాటి పురంధేశ్వరి పోటీ చేస్తుండటంతో అక్కడ జరిగిన సభలో ఎప్పుడైతే ప్రధాని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా విమర్శలు చేశారో దానితో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ప్రజల్లో వచ్చిన సానుభూతితో పాటు అధికార పార్టీకి వ్యతిరేకంగా కూటమి బలంగా ఉంది అనే ఒక భావన ప్రజల్లోకి ముఖ్యంగా కింది స్థాయికి వెళ్ళింది. దీంతో కూటమి అప్పర్ హ్యాండ్ సాధించింది క్యాంపెయిన్లో అనే మాట కూడా చంద్రబాబు నాయుడు కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో ఎలాంటి వైబ్స్ క్రియేట్ చేసింది. అయితే వైసీపీ మేనిఫెస్టో తేలిపోయింది. కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. పెన్షను తెల్లవారుజామునే తీసుకువచ్చి వాలంటీర్లు అక్కడ అందిస్తున్నారు అనేది ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, వితంతువుల్లో బలంగా వెళ్ళినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు తాను అధికారంలోకి వస్తే, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే నెలకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానని, అదేవిధంగా జూలై నెలలో ఈ 3 నెలలకు సంబంధించిన పెన్షన్ ఎవరికైతే రాలేదో వాళ్ళందరికీ కలిపి 7,000 రూపాయలు ఇస్తానని చెప్పి చేసిన ప్రచారం కూడా బలంలోకి వెళ్ళింది. అదేవిధంగా కూటమి మేనిఫెస్టోలో సూపర్ 6 ఆ పథకాన్ని లోకేష్ మాత్రం ఆ క్రెడిట్ లోకేష్కి వెళ్తుంది. లోకేష్ దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళటంతో పాటు ఓటీపీ పెట్టి అక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గర నుంచి హామీ పత్రం వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని చంద్రబాబు గ్యారంటీ ఇది అని చెప్పి చేసిన ప్రచారంతో కూటమి ఏదైతే రాజమండ్రి మహానాడులో తెలుగుదేశం పార్టీ సూపర్ 6 అనౌన్స్ చేసిందో ఆ సూపర్ 6 మాత్రం బలంగా వెళ్ళింది. అదేవిధంగా వివిధ వర్గాలకు ఆయన ఏదైతే మహిళలకు కానీ లేకపోతే బీసీలకు కానీ బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం కానీ లేకపోతే దీపం పథకం కానీ ఇటువంటివన్నీ మహాలక్ష్మి అనేది కానీ ఇవన్నీ తీసుకొచ్చినవన్నీ కూడా ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. అందువల్లనే సంక్షేమ పథకాలకు సంబంధించి వైసీపీ మేము బ్రాండ్ అంబాసిడర్ అని చెబుతున్నప్పటికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం వ్యవస్థాపక అధినేత ఎన్టీఆర్ దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉందని, అందువల్లనే సూపర్ 6తో మేము ప్రజల ముందుకు వస్తున్నామని చెప్పడమే కాకుండా పెన్షన్లో మీరు ఇంతకుముందు చెప్పినట్టు వాలంటీర్లు ఏదైతే వాలంటీర్లను తీసేసి ఇంటి దగ్గరే పెన్షన్లు ఇవ్వకుండా సచివాలయాలకు రమ్మనమని ఒకసారి, రెండోసారి బ్యాంకుల చుట్టూ తిప్పినప్పటికీ కూడా వృద్ధులు రాబోయే భవిష్యత్తు మీద ఆశతో చంద్రబాబు నాయుడు వస్తే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తారనే ఆశతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వీళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్లో 56 లక్షల మందికి ప్రతి నెల కూడా పెన్షన్ వెళ్తుంది. వీళ్ళందరూ కూడా పార్టీ వైపు స్పష్టంగా మనకి అప్పుడే ఒక ఫ్లడ్ లాగా ఈ సర్వేలు వచ్చి పడుతున్నాయి. బట్ మనం 6:30 వరకు ఎన్నికల నిబంధన ఉంటుంది కాబట్టి 6:30 వరకు మనం ఇవ్వడానికి లేదు. అయితే ఈ ప్రిడిక్షన్స్ ఎలా ఉన్నాయి, కూటమి ప్రిడిక్షన్ ఎలా ఉంది, టీడీపీ ఏమనుకుంటోంది, బీజేపీ ఏమనుకుంటోంది, జనసేన ముగ్గురు విడివిడిగా ఏమనుకుంటున్నారు, లేదా కూటమిగా ఏమనుకుంటున్నారు, అధికారం వస్తుందా రాదా, అలాగే ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అనేది వాళ్ళ అంచనా ఎలా ఉంది. అలాగే వైసీపీకి సంబంధించి ఈ క్రానాలజీ మొత్తం ఈ 5 ఏళ్ల పాలన తర్వాత షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి వైసీపీ వేసిన ఎత్తుగడలు ఇప్పుడు వాళ్ళ అంచనాలు ఎలా ఉన్నాయి, మధ్యలో చిన్న చిలిపి చేష్టలు చేశారు, ఆ చిలిపి చేష్టల ఫలితాలు ఏమన్నా వాళ్ళకి కలిసి వస్తాయా, ఈ అంశాలు శ్రీహరి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక చిన్న బ్రేక్ తర్వాత.